హాయ్ ఎవ్రీవన్, వాగుకాయల సీజన్ వచ్చేసింది. ఎంతమందికి వాగుకాయలు తెలుసు? మేమైతే చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం. ఉప్పు కారమే కాదండి, పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి వాగుకాయ పప్పు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఇలా వాగుకాయలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలా వాగుకాయ తీసుకుని మధ్యలోకి కట్ చేసి చూస్తే చిన్న గింజ అనేది కనబడుతుందండి. ఆ గింజ మొత్తం కూడా మనం క్లీన్ చేసేసుకోవాలండి, చిన్నది కూడా లేకుండా. అందులో మనం కట్ చేసాం కదండి, 2 సైడ్స్ కూడా గింజ అనేది ఉంటుందండి. నీట్గా క్లీన్ చేసేసుకుని మొత్తం అంతా తీసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుని పక్కన పెట్టుకుందామండి. 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు వాగుకాయలు అనేది కరెక్ట్ కొలతండి, అది సరిపోతుంది. మీరు ఇంకా పులుపు ఎక్కువ తింటే ఒక 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఒక 1/2 కప్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, ఒక 1/2 కప్ టొమాటో వేసుకోండి. టొమాటో నేను వేస్తున్నాను, మీకు నచ్చకపోతే అది స్కిప్ చేసేయచ్చు మీరు తినకపోతే. ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి. మీరు కందిపప్పు అనేది 1 అవర్ నానపెట్టుకుంటే కనుక మీడియం ఫ్లేమ్లో మీకు 3 విజిల్స్ కాకపోతే 4 విజిల్స్లో అయినా సరే పప్పు అనేది ఉడికిపోతుందండి. మీరు ఒకవేళ కందిపప్పు అనేది నానపెట్టకుండా ఉంటే గనక 4-5 విజిల్స్ అయినా సరిపోతాయండి దానికి. కరెక్ట్గా 4-5 విజిల్స్లో అది కుక్ అవుతుంది, ఒకవేళ మీరు నానపెట్టకపోతే. ఓకేనండి. మీరు హై ఫ్లేమ్లో అయితే కనుక 5-6 విజిల్స్లో ఉడుకుతుందండి. నేనైతే పప్పుని ఒక 1 అవర్ నానపెట్టానండి. ఒక 4 విజిల్స్ అవ్వగానే నేను కుక్కర్ అనేది ఆఫ్ చేసేసాను. పప్పు అనేది ఉడికిపోయిందండి నాకు. ఇప్పుడు తాలింపులకైతే చూద్దామండి. పప్పుకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవ్వండి మొత్తం తాలింపులు. ఇప్పుడు కుక్కర్ మూత తీయగానే చూసారండి ఎంత బాగా కుక్ అయిందో. ఇది మొత్తం కూడా మీరు మెత్తగా స్మాష్ అనేది చేయొద్దండి, కొంచెం స్మాష్ చేసినట్టు చేయనట్టు కొంచెం ఉంచారంటే పప్పు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒక 2 స్పూన్స్ అనేది సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకైతే బాగా కుక్ అయింది. ఎక్కువ అనేది మీరు మెదపద్దండి పప్పుని. నేను 2 టైమ్స్ 3 టైమ్స్ అంతే మెదిపాను, ఇంకెక్కువ మెదపలేదండి. అది కొంచెం పప్పుగానే ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు చిన్నది ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇంకా బాగా టేస్ట్ రావాలంటే 1 స్పూన్ మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపులు ఇందాక తీసుకున్నాం కదండి, అవన్నీ కూడా వేసుకుందామండి. వేసుకుని బాగా వేపుకుని పప్పులోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర యాడ్ చేయగానే అండి ఏం చేస్తారంటే మీరు మూత అనేది వెంటనే పెట్టేసేయండి. అప్పుడు మనం తాలింపులు వేసాం కదండి, ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా పప్పుకు పట్టి పప్పు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అప్పడాలతో సర్వ్ చేసుకుని పప్పు తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు వాగుకాయ పప్పు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.